ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందును బట్టి వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో నీ మాటలు చెప్పుటకు నాకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. దేవుని కృపను బట్టి నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకొని ఒక మంచి విషయంపై ఆలోచించగలిగేటువంటి సమయాన్ని దేవుడిచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఈ విషయంపై చాలామంది క్లారిటీ లేదనేటువంటి విషయం నాకు అనిపించింది. కావాలంటే ఈ మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది, నిజమే ఈ విషయం నాకు ఇప్పటివరకు తెలియదే, ఈ విషయం నేను ఇప్పటివరకు తెలుసుకోలేకపోయాను అనేటువంటి భావన మీకు కూడా కలుగుతుంది. ఏంటి ఆ విషయం? తెలియని విషయం కాదు, కాకపోతే మనం అంతలా ఫోకస్ చేయం. ప్రతి ఆదివారం మన మందిరాలకు వెళ్తాం, ఎన్నో వాక్యాలు వింటాం. అయినప్పటికీ కూడా ఈ వాక్యం అనేది ఏం చేస్తారంటే జస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అంటే అంతగా ప్రాముఖ్యం కాదు అన్నట్టుగా స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం దీని గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంతకీ ఏంటి ఆ విషయం అని మీరు ఆలోచిస్తే, జనరల్గా క్రిస్టియానిటీలో బాగా పాపులర్గా ఉండేటువంటి పదం ఏంటి చెప్పండి? దేవుడు, వెరీ గుడ్. ఇంకా ప్రేమ, ఎస్ వెరీ గుడ్. ఏంటండి? ప్రేమ. నిజంగా మీరు బాగా గమనించండి, బైబిల్లో ఎక్కువ శాతం ప్రేమ 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 అనే పదం మనకు వినిపిస్తుంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడే ప్రేమ, మనం అందరినీ ప్రేమించాలి, యేసయ్య నన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఇలాంటి పదాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఈ ప్రేమ అనేటువంటి పదం క్రైస్తవ్యంలో బాగా అలవాటు ఉన్నటువంటి పదం, ఎవరికి తెలియనటువంటి పదం అయితే కాదు. సో మళ్ళీ ఈరోజు ఒక మనం ప్రేమ గురించి చెప్పుకుంటాం, కానీ మీరు ఎన్నడూ వినని విధంగా మీకు ప్రేమ గురించి చెప్తాను. ఏంటి ప్రేమ? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి పుస్తకానికి కూడా ఒక సారాంశం ఉంటుందండి. ఏదైనా ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకం మొత్తం కూడా ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మోటివేషనల్ బుక్ చదివాను అనుకోండి, ఆ బుక్ అంతా చదివిన తర్వాత నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటో తెలుసా? నా జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఈ బుక్ చెప్పింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా చాలా బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ చదివాను, ఆ బుక్ మొత్తం సారాంశం ఏం చెప్తుంది? గుడ్ టు గ్రేట్, అంటే నువ్వు మంచి స్థితి నుంచి గ్రేట్ స్థితికి ఎలా వెళ్ళాలి, ఒక లైన్, దాని సారాంశం. అలాగే ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నీ జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదిరించాలి. చూసారా? అంటే ఒక పాయింట్ మీద డిపెండ్ అయ్యి ఆ బుక్ అంతా ఉంటుంది. అనగా ఆ బుక్ మొత్తం చదివితే మనకు ఒక సారాంశం బయటపడుతుంది. ప్రతి పుస్తకానికి కూడా ఒక సారాంశం ఉంటుంది. మరి అదేవిధంగా బైబుల్, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటికంటే గొప్ప పుస్తకం బైబుల్. ఈ బైబుల్కి కూడా ఒక సారాంశం ఉంది. ఏంటి ఆ సారాంశం? అంటే బైబుల్ మొత్తం చదివితే నీకు ఒక సారాంశం బయటపడుతుంది. ఏంటనుకుంటున్నారు ఆ సారాంశం? ఏదో నేను చెప్పాలనుకుంటున్న విషయం కాదు, కానీ బైబిలే మనకు చెప్పింది. ఏంటో చూడండి, బైబిల్ మొత్తం చదివితే మనకు సారాంశం వస్తుందంట. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. మళ్ళీ చెప్తున్నాను చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ బైబిల్కు సంబంధించిన సారాంశం ఉంది. ఏంటో చూడండి, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఏంటంట? ధర్మశాస్త్రం అంతయు అనగా బైబిల్ మొత్తం కూడా ఒకే ఒక్క పదం మీద, ఒకే ఒక్క లైన్ మీద డిపెండ్ అయి ఉందంట. ఏంటా లైను? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేది బైబిల్ యొక్క సారాంశం. ఏంటి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రదర్ అంటాడు, అన్న మొన్నే మా ఫ్రెండ్కి హెల్త్ బాగోలేదన్నా, నేనే దగ్గరుండి వాడిని చూసుకున్నానన్నా. ఎందుకు చూసుకున్నావు తమ్ముడు? ఎందుకంటున్నావు ఏంటన్నా? వాడంటే నాకు ప్రేమ, నాకు వాడి పట్ల ప్రేమ ఉంది కాబట్టి నేను వాడిని దగ్గరుండి చూసుకున్నానన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే అన్న, ఒక వ్యక్తి ఇదిగో బట్టలు లేకుండా తిరుగుతుంటే నేను వాడికి బట్టలు ఇచ్చానన్నా. ఎందుకు ఇచ్చావు తమ్ముడు? ఎందుకంటావు ఏంటన్నా? మరి దేవుడు ఇతరులని ప్రేమించమన్నాడు కదా, అతని పట్ల నేను ప్రేమ చూపించాను నా వస్త్రాలు ఇచ్చి. వెరీ గుడ్, చాలా మంచిది. అలాగే ఆహారం లేని వారికి ఆహారం పెట్టానన్నా.
దేవుడు పెట్టమన్నాడన్నా, దేవుడు ప్రేమ చూపించమన్నాడన్నా అని చెప్పి వాళ్ళకి ఆహారం పెడుతున్నారు. వెరీ గుడ్. నిజంగా ఒక విషయంలో మనం మెచ్చుకోవాలండి. క్రైస్తవుల్లో చాలామంది మంచి పనులు అంటే ముందుంటారండి. నిజం. ఒకరికి మంచి చేయాలంటే ముందుండే వాళ్ళు క్రైస్తవులండి. నిజంగా ఆ విషయంలో నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మదర్ తెరీసా గారు ఎంతో మందికి మేలు చేశారు ఈ భూమి మీద. ఎంతోమందికి కుష్టి రోగంతో ఉన్నటువంటి పేషెంట్లకి వాంతు కక్కిన తన చేతులతో పట్టుకున్నదంటే ఆవిడ ఎంత గొప్ప మనస్తత్వం మీరు ఆలోచించండి. నిజంగా ఒక విషయం అంటే చూసారా, ఆవిడ్ని చంపడానికి ఒక వ్యక్తి వస్తాడంట. వస్తే ఆవిడ్ని చూసి, ఆవిడ యొక్క కృపను చూసి, లేదంటే ఆవిడ యొక్క స్వభావాన్ని చూసి చంపాలనుకున్న వ్యక్తి కూడా గన్నని విడిచిపెట్టి పారిపోతాడు. అంత మంచి స్వభావం. ఎందుకు ఆ స్వభావం వచ్చింది? ఇతరుల పట్ల ప్రేమ చూపించడం వల్ల. ఇతరుల పట్ల ప్రేమ చూపించడంలో క్రైస్తవులు చాలా గొప్పగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. అందుని బట్టి ఎంతగానో వాళ్ళని అభినందించాలి. మరి ప్రియులారా, ఇప్పుడు కూడా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవుల్లో చాలామంది ప్రేమ అంటే ఇదిగో వస్త్రాలు ఇవ్వడం, ప్రేమ అంటే ఇదిగో ఆహారం పెట్టడం, ప్రేమ అంటే ఇదిగో సహాయం చేయడం అనేటువంటి విషయాల పట్లే క్లారిటీ కలిగి ఉన్నారు తప్ప, అదే ప్రేమ అనుకుంటున్నారు తప్ప, ఇంకొక విషయం కూడా ప్రేమ గురించి ఉంది. ఏంటి ఆ విషయం? ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. మీరు జాగ్రత్తగా వినండి. ప్రేమ అంటే ఇప్పుడు వరకు మనందరికీ ఒకటే తెలుసు. ఏంటి? వాడికి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వాలి, పక్కవాడికి ఆహారం లేకపోతే ఆహారం పెట్టాలి, పక్కవాడికి ఏదైనా అవసరం ఉంటే అవసరాన్ని తీర్చాలనే విషయమే మనకు తెలుసు. బట్ ఇంకొక విషయం కూడా ప్రేమ గురించి చెప్పబడింది. ఏంటో ఒకసారి మీ బైబిల్ చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. మొదటి పేతురు 4:8 ప్రియులారా. మొదటి పేతురు 4:8 చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఏంటి? మళ్ళీ చదువుతాను చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును. ఏంటంట? ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపములను కప్పుతుందంట. అంటే ఏంటి బ్రదర్? అనేకమైన పాపాలను కప్పడం కూడా ప్రేమేనా? ఎస్, ప్రేమే. ఎలా బ్రదర్, ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తే ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా బ్రదర్ ఉన్నారు. నా బ్రదర్కి నేను ఎన్నో సహాయాలు చేశాను, ఎంతో గొప్పగా వాడి పట్ల ప్రేమ చూపించాను. వాడికి ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టాను, వాడికి వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చాను, వాడు సహాయం కోరుతున్నప్పుడు నేను సహాయం చేశాను. అన్ని విషయాల్లో నేను వాడి పట్ల ప్రేమ చూపించాను. అయితే వాడు నా కళ్ళ ముందు ఒక చిన్న తప్పు చేశాడు, ఒక పాపం చేశాడు. పాపం చేస్తే నేను ఏం చేశానంటే ఆ పాపాన్ని పట్టుకెళ్ళి 10 మందికి చెప్పాను. అర్థమవుతుంది? ఒక తప్పు చేశాడు, నా కళ్ళ ముందే చేశాడు. సంథింగ్ ఏదో ఒక చేయకూడని తప్పే చేశాడు. నేను అది కళ్ళతో చూసి నేను ఏం చేశానంటే 10 మంది దగ్గరికి వెళ్ళి వాడు ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు అని చెప్పాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? పాపాన్ని కప్పడం అవుతుందా? పాపాన్ని విప్పడం అవుతుందా? ఎగ్జాక్ట్లీ, పాపాన్ని విప్పడం అవుతుంది. రైటే, కరెక్టే. నువ్వు వాడి పట్ల ఎంతో ప్రేమను చూపించి వస్త్రాలు ఇచ్చావు, నువ్వు వాడి పట్ల ఎంతో ప్రేమను చూపించి ఆహారం పెట్టావు, వాడి పట్ల ఎంతో ప్రేమను చూపి వాడికి నువ్వు సహాయాలు చేసావు. కానీ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? వాడు చేసిన తప్పు 10 మందికి చెప్పడం చాలా తప్పు. నిజమండి. ప్రేమ అంటే కేవలం వస్త్రాలు ఇవ్వడమే కాదు, ప్రేమ అంటే కేవలం భోజనం పెట్టడమే కాదు, ప్రేమ అంటే వాడి పాపాన్ని కూడా కప్పడం. ఇప్పుడు వాడు పాపం చేశాడండి, పాపం చేసింది నువ్వు చూసి ఏం చేసావు? పక్కవాడికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆ వ్యక్తిలో ఏం పడుతుంది? ఈ వ్యక్తి పట్ల నెగిటివిటీ పడిపోద్ది. ఈ వ్యక్తి ఇలాంటోడా, మంచోడు అనుకున్నాను, చాలా చెడ్డోడా. నువ్వు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆ వ్యక్తి మనసులో కూడా ఈ వ్యక్తి మీద ఒక ద్వేషం కలుగుతుంది. నిజం చెప్పండి, నిజంగా ఒక పాపి యొక్క పాపాన్ని మనం బయటికి చెప్పాలంటే మన పాపాలు యేసుప్రభు వారు ఎన్ని చెప్పాలి చెప్పండి? యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన పాపాలు ఎన్ని చెప్పాలి? ఎంతమందితో చెప్పాలి? అసలు భూమి మీద పాపం చేయకుండా వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు, తన బలహీన సమయంలో ఒక వ్యక్తి తన తప్పు చేసినప్పుడు ఆ పాపాన్ని నువ్వు కప్పేవాడిగా ఉండాలంటే ఇతరులతో చెప్పకుండా ఆ బ్రదర్ని నువ్వు దగ్గరికి తీసుకొని వాడికి నువ్వు వాక్యం చెప్పి వాడిని మార్చుకునే ప్రయత్నం చేయాలే తప్ప వాడి పాపం తీసుకెళ్ళి 10 మందికి చెప్పి ఇంకా వాడిని బ్యాడ్ పబ్లిసిటీ మనం చేయకూడదండి. బ్యాడ్ పబ్లిసిటీ చేయకూడదు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఇదిగో ప్రేమ పాపములను కప్పును. ప్రేమ అనేక పాపములను కప్పును. అంటే పాపాలని కప్పేది ఏంటంట? ప్రేమ. అంటే ప్రేమ కలిగి ఉంటే నువ్వేం చేస్తావు? పాపాలని కూడా కప్పుతావు. ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని నువ్వు కప్పుతున్నావు అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని. ఒక వ్యక్తి తప్పు చేయడం నువ్వు చూసిన తర్వాత ఆ తప్పు ఎవరికి చెప్పకుండా నీ మనసులోనే పెట్టుకొని వాడి కొరకు ప్రార్థిస్తూ వాడిని మార్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆ వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఉన్నావని అర్థం. నిజమేండి, ప్రేమ కలిగి ఉన్నావని అర్థం. అదేంటి బ్రదర్ని నువ్వు ఏ సహాయం చేయకపోవచ్చు,
వాడికి వస్త్రాలు ఇవ్వకపోవచ్చు, వాడికి నువ్వు దాహం తీర్చకపోవచ్చు, వాడికి ఏ సహాయం నువ్వు చేయకపోవచ్చు. కాకపోతే వాడి పాపాన్ని కప్పిపెట్టి వాడిని మార్చే ప్రయత్నం చేస్తున్నావు చూసావా, అది కూడా ప్రేమేనండి. నిజం. ఎప్పుడూ కూడా నిజంగా మనం ఇతరుల పట్ల నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవారుగా ఉండకూడదండి. నిజంగా మనుషుల యొక్క మనస్తత్వాలు అలాంటివి. ఒక వ్యక్తి ఏదైనా ఒక చిన్న తప్పు చేశాడా, ఆ తప్పు మన కంట పడిందా, ఇంకంతేనండి. ఆ వ్యక్తి అలాంటోడు, ఈ వ్యక్తి ఎలాంటోడు, ఆ వ్యక్తి అలాంటిదని చెప్పి ఎన్నో మాటలని, చాలా దారుణం. అక్క ఆవిడ ఉందే చాలా దారుణమైందే, చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసేస్తుంది కానీ అమ్మ బాబోయ్, అవును బయట మనం చూడలేం, అంతా యాక్టింగ్ చెప్తూ ఉంటామండి, అంతా యాక్టింగ్. ఇంకా వాళ్ళు చూసి ఇంకా వాళ్ళు నిజమో కాదో కూడా ఇంకా ఆలోచించరు, వెంటనే నమ్మేస్తారు. ఓహో అలాగా, ఇప్పుడు వరకు నేను మంచిది అనుకున్నాను చెల్లి, ఎంత దారుణమైన మనిషి అని చెప్పి ఎంతో ఒక కఠినత్వాన్ని లేదంటే ఒక ద్వేషాన్ని వాళ్ళ పట్ల నింపేసుకుంటారు వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒక వ్యక్తి పట్ల నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టేనంటారా? అది చాలా తప్పండి, చాలా తప్పు. దేవుడు ఎప్పుడు కూడా చెడ్డ మాటలు పలకద్దన్నాడు. చూడండి 1 పేతురు 3:10. 1 పేతురు 3:10 చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏంటంటే కపటపు మాటలు పలకూడదంట, చెడ్డ మాటలు పలకకుండా మన నోరుని, మన పెదవుల్ని మనం కాపాడాలంట, కాపాడుకోవాలంట. అంటే ఏంటి? ఒకరి పట్ల చెడు చెప్పడం కూడా వాడి పట్ల మనం ద్వేషం చూపించడమే. ఒకరి పట్ల మనం చెడుగా చెప్తున్నాం, ఒకరి పక్క మనం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసేది పాపం, నువ్వు వాడి పట్ల చూపిస్తున్నది ద్వేషం, వాడి పట్ల నీకు ప్రేమ లేనట్టే. నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఆ వ్యక్తిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు తప్ప వేరే విధమైనటువంటి ప్రయత్నాలు నువ్వు చెయ్యు. బైబిల్లో కూడా ఉన్నారండి, బైబిల్లో కూడా ఉన్నారు నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు చాలామంది బైబిల్లో ఉన్నారు. ఒక వ్యక్తిని చూడండి, మీకు చూపిస్తాను. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. చూడండి యోహాను గారు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రఫే మమ్మను అంగీకరించుట లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎవరంట? యోహాను గారు రాస్తున్నారండి పత్రిక. యోహాను గారు అంటే ఎవరనుకుంటున్నారు? యేసు ప్రభువుకి 3 శిష్యులు అంటే చాలా ఇష్టం. ఆ 3లో ఒకరే యోహాను గారు. యోహాను గారు శిష్యులందరిలో కూడా చివరగా చనిపోయినటువంటి వ్యక్తి. అంతేకాదు ఈయన సంఘానికి పెద్ద అయినటువంటి యోహాను గారు రాస్తున్నటువంటి పత్రికల్లో ఏమని రాస్తున్నారు చూడండి. వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రఫే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఫస్ట్ పాయింట్, వారిలో ప్రధానత్వం కోరుతున్నాడు. అంటే సంఘంలో నేనే పెద్దగా ఉండాలి, సంఘంలో నేనే గొప్పగా ఉండాలి, సంఘంలో నేనే ఎవరైనా నా దగ్గరికి రావాలంటారండి. అంటే ఇప్పుడు చూడండి, సంఘ పెద్దలని చెప్పి సంఘాల్లో ఉంటారు. ఉటిదేనండి, ఇలా ప్రతి ఆదివారం మందిరానికి రారు కానీ పండగలు జరిగినప్పుడు, పప్పాలు జరిగినప్పుడు వస్తుంటారు, భోజనాలు జరిగినప్పుడు వస్తుంటారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ నెమ్మదిగా వెళ్తుంటే వాటిని చెడగొడతా ఉంటారు. ఎందుకు చెడగొడతారో తెలుసా? వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రధానత్వం. అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను గౌరవించాలి, నాకు మైక్ ఇచ్చేయాలి, నేను మాట్లాడాలి, నేను మాట్లాడకపోతే ఎలా అనేటువంటి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ వీళ్ళది. అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరో? ఇదిగో దియోత్రఫే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఏంటంటే ప్రధానత్వం కోరుతున్నాడంట. అంతేకాదంట, మమ్మును అంగీకరించట్లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించట్లేదంట, ఆ బోధన అంగీకరించట్లేదంట. అంతేగా చూడండి, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు. ఎవరు గురించి అండి? దేవుని యొక్క దైవజనుడు, స్వయాన దేవుని యొక్క దైవజనుడు ఎవరండి? యోహాను గారు అంటే ఎంత గొప్ప వ్యక్తి. అందరూ విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెళ్ళిపోయినా యేసుక్రీస్తు వారి దగ్గర నించొని ప్రాణాన్నైనా అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తి ఎవరో తెలుసా? యోహాను గారు. చివరగా చనిపోయాడండి. ఆ యొక్క పద్మాసు దీపంలో రాసి, ప్రకటన గ్రంథాన్ని రాసి చివరగా చనిపోయినటువంటి వ్యక్తి అండి ఎవరు? యోహాను గారు. యేసు ప్రభు అంటే పిచ్చండి ఆయనకి, యేసు ప్రభు అంటే ప్రేమండి. యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి, దేవుని కోసం బ్రతికినటువంటి వ్యక్తి, సంఘానికి పెద్ద అయినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని ఏం చేస్తున్నాడంట? చెడ్డ మాటలు చెప్తున్నాడంట. యోహాను గారి మీదే చెడ్డ మాటలు చెప్తున్నాడంట. ఎంత ధైర్యం అండి నిజంగా! అంటే సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మీదే చెడ్డ మాటలా?
సంఘాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మీదే చెడ్డ మాటలా? ఈ కాలంలో కూడా మీరు గమనించండి, దైవజనులు ఎంతో కష్టపడతారండి. కష్టపడి వాక్యాలు చెప్పి, వాళ్ళ కొరకు ఆలోచించి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, వాళ్ళ ఇంటింటికి వెళ్ళి, వాళ్ళ పాదాలు మోపి, వాళ్ళ కోసం ప్రార్థన చేసి అన్నీ చేసిన వాళ్ళ మీదే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, వాళ్ళనే తప్పుపడతారు, వాళ్ళనే చెడు చేస్తారండి ఈ సంఘ పెద్దలు. నిజమేనండి, చాలా డేంజర్ క్యాండిడేట్స్ ప్రతి సంఘంలో ఉండేటువంటి సంఘ పెద్దలు. అందరిని అంటలేదండి, కొంతమందిని, అందరిని అంటలేదు. అందరు దైవజనులు మంచోళ్ళు కాదు, అందరు దైవజనులు చెడ్డవారు కాదు. అలాగే అందరు సంఘ పెద్దలు మంచోళ్ళు కాదు, అందరు సంఘ పెద్దలు చెడ్డవారు కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ దియోత్రఫీ కూడా ఏం చేస్తుందంటే, ఈ యొక్క యోహాను గారి మీదే ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంట. స్ప్రెడ్ చేస్తూ ఏం చేస్తున్నారంట, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘముల్లో నుండి వారిని వెలివేచున్నాడంట. అబ్బా, ఏం చేస్తున్నాడంట, సహోదరులను చేర్చుకోవట్లేదంట, ఎవరైనా వస్తుంటే వాళ్ళని స్వీకరించట్లేదంట. ఎవరైతే చేర్చుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోటు మాటలు చెప్పి, అసలు యోహాను గారు ఎలాంటోడో తెలుసా, యోహాన్ ఎలాంటోడో తెలుసా, యోహాన్ మంచోడు కాదు, చాలా చెడ్డోడు, ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆ పాస్టర్ గారు అంత డేంజర్ క్యాండిడేట్ ఎవరో ఉండరు, నీకు తెలియదు కానీ ఆ పాస్టర్ గారు ఎంత చెడ్డోళ్ళు తెలుసా, పైకి మాత్రమే భక్తి లోపలంతా రక్తి అని చెప్పి చెప్పేవారు లేరా? ఆలోచించండి, ఉన్నారండి. దైవజనుల మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసి పాస్టర్ గారిని ఎన్నో మాటలని, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ మాట, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మాట, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట, ఇలా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెడ్డ మాటలు పలికి 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 ఏం చేస్తున్నారు, సంఘంలో ఉన్న వారిని సహితం వెలివేస్తున్నారంట. సంఘాన్ని చెదరగొట్టేసే చెదపురుగులండి ఇవన్నీ. వీటిని బతకనివ్వకూడదు, వీటిని బయటికి గింటేయాలి, సంఘంలో ఉంచకూడదండి. సంఘంలో ఇలాంటి పురుగులు ఉంటే సంఘానికి చాలా డేంజర్. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా సంఘానికి ఉండకూడదండి. సంఘం చెదపడుతుందంటే వాళ్ళని వెలివేసేయాలండి వాళ్ళని. అలాంటి వాళ్ళు ఉండడం చాలా డేంజరస్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ. అలాంటి క్యాండిడేటే ఈయన దియోత్రెఫీ అనేటువంటి వ్యక్తి. ఏం చేస్తున్నాడు, సంఘంలోకి వచ్చేవారిని కూడా చెదరగొట్టేస్తున్నాడంటే అది ఎంత దారుణమైన పరిస్థితి అండి. నిజంగా ఆ కాలంలో సంఘంలోకి రావడమే కష్టమంటే వచ్చిన వాళ్ళను కూడా పంపించేస్తున్నాడంటే ఎంత దారుణం మీరు ఆలోచించండి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ నీలో నాలో ఉందో ఒకసారి ఆలోచించి, మనసు పెట్టి ఆలోచించు. నువ్వు కూడా ప్రధానత్వం కోరుకుంటున్నావా? చర్చిలో పాటలు నాకే ఇవ్వాలి, నేనే పాడాలి. ఆ రోజు పాట పాడకపోతే ఇంకంతే పాస్టర్ గారి మీద గొడవే. ఆ రోజు నీకు పాట పాడడానికి మైక్ ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద గొడవే. ఆ రోజు వాక్యం చదవడానికి నీకు మైక్ ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద గొడవే. నీ ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు ఎవరైనా రాకపోతే వాళ్ళ మీద గొడవే. ఇలాంటి గొడవలతోనే నీ జీవితం నడుస్తుందా? ఆలోచించు. లేదంటే ఒక వ్యక్తి తప్పు చేయడం నువ్వు చూసావే, ఇంకంతే. ఆ తప్పు ఎంతమందితో చెప్పాలి అంతమందితో చెప్పి ఆ వ్యక్తిని నెగిటివ్ చేసి ఆ వ్యక్తిని సంఘంలోంచి బయటికి పంపించేంత వరకు నీ మనసాగట్లేదు. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఒకవేళ ఇదే విధంగా నువ్వు ఉన్నట్లయితే నీ మనసును మార్చుకో మిత్రమా. అలా ఉండకూడదు, తప్పది, అది చాలా తప్పు. దేవుడు సంఘం జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. అలాంటి సంఘం జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. ఆలోచించు, మనసు పెట్టు. ఒకవేళ నువ్వు తప్పు చేసావా, నిజంగా తప్పు చేస్తున్నావా, తప్పు చేశాననే ఫీలింగ్ నీకుందా, నువ్వేం చేయాలంటే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఇతరులను ప్రేమించడం అంటే కేవలం వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడమే కాదు. ఇతరులను ప్రేమించడం అంటే వాళ్ళ బాగోగుడు చూడడం మాత్రమే కాదు. ప్రియురాలా, మీరు బాగా ఆలోచించండి. ఇతరులను ప్రేమించడం అంటే వాళ్ళ పాపాలని కూడా కప్పిపెట్టడం కూడా ఆయన్ని ప్రేమించినట్లే. ఒకడు చేసిన తప్పును కప్పిపెట్టి వాడిని ప్రేమించి వాడిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేదే నిజమైన ప్రేమ. నిజమండి, క్రైస్తవుల్లో చాలామందికి జ్ఞానం లేదు. ప్రేమ అంటే కేవలం ఒకవైపునే ఆలోచిస్తున్నారు కానీ ఇంకో వైపున ఆలోచించడం మర్చిపోతున్నారు. ఒకవేళ సంఘంలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తప్పు లేదు. మన క్యారెక్టర్, మన స్వభావంలో పాపం ఉంటుంది. మనం అందరం కూడా పాపం చేస్తూ ఉంటాం కాబట్టి మన బాడీలో అది ఇమిడిపోయి ఉంటుంది. ఒకవేళ నువ్వు కూడా తప్పు చేసే ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఛాన్స్ ఉంది మనకు మారడానికి. తండ్రి, నిజమే తండ్రి, ఇదిగో ఈ దియోత్రెఫీలో నేను ఉన్నాను తండ్రి, నేను కూడా అలాగే పాపం చేస్తున్నాను తండ్రి, నన్ను క్షమించండి తండ్రి అని చెప్పి నువ్వు దేవుని శరణవేడు. దేవుడు నిన్ను క్షమిస్తాడండి. క్షమించి నిన్ను గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. అప్పుడు ప్రధానత్వం నువ్వు కోరుకో అక్కర్లేదు, దేవుడే నిన్ను ఒక ప్రధానిగా నిలబెడతాడు. దేవుడు ఇవ్వాలండి మనకి ఏదైనా స్థితి. ఒక సంఘంలో పెద్దగా నువ్వు ఉండాలని కోరుకో అక్కర్లేదు, దేవుడే నిన్ను సంఘ పెద్దగా నిలబెడతాడు. అర్థమవుతుందా? మనం ఎన్నుకోవడం కాదండి, దేవుడు మనల్ని ఎన్నుకుంటే అది నిజమైనటువంటి ఆనందం. అలాంటి ఆనందాన్ని మీరు పొందుకోవాలండి. అలాంటి ఆనందాన్ని పొందుకున్నప్పుడే దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రేమను మీరు రుచి చూస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు రుచి చూస్తారు. దేవుని యొక్క దీవెనలు మీ కుటుంబాల్లో పొందుకుంటారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం అదే. ప్రేమ అంటే కేవలం వాళ్ళకి సహాయం చేయడం మాత్రమే కాదు, అది చెయ్యాలి. చేస్తూనే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని కప్పుతూ, ఆ తప్పుల నుంచి వాడిని బయటకు వచ్చేలా వాడి కొరకు ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేస్తే అదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమలో ఒక ఫ్రూటే ఇదిగో ఈ పాపాన్ని కూడా కప్పడం.
అర్థమైందా? కాబట్టి ఈ విషయాలు గమనించిన మీరు ఇతరుల పట్ల నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. తప్పు, అలా చేయకూడదు. ఇతరుల పట్ల నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మానేసి పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. వారిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మారాలనుకుంటే, తమ జీవితాలు మార్చుకోవాలనుకుంటే, దేవుడి దగ్గర ప్రార్థన చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. నిజమే తండ్రి, నా హృదయం తండ్రి మంచిగా లేదు తండ్రి. ఇతరుల పట్ల నెగిటివ్ స్ప్రెడ్ చేసే వ్యక్తిగా నేను ఉన్నాను తండ్రి. నన్ను క్షమించండి తండ్రి. తండ్రి, సంఘంలో ప్రధానత్వం కోరుకునే వ్యక్తి, ఆ క్యారెక్టర్ నాకే తెలియకుండా నాలో ఉన్నది తండ్రి. నన్ను క్షమించండి తండ్రి. తండ్రి, ప్రధానత్వం అనేది మేము కోరుకుంటూ వచ్చేది కాదు తండ్రి, మీరు మాకు ఇవ్వాలి తండ్రి. తండ్రి, మీరు మాకు ఇచ్చడానికి తండ్రి, మేము మా బ్రతుకుని మార్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మేము మంచిగా బ్రతికి మీ మేలులు, మీ కృపలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు ఇమ్మని, ఇప్పటివరకు నీ మాటలు వినండి పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.